న్యూస్ ఏపీలో మీ ఇంటికి మీ భూమి రెండో విడత కార్యక్రమం ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒకప్పుడు ఉండేవాళ్ళు, మన ఊరిలో కర్ణాలు విఎంలు ఉండేవాళ్ళు. వాళ్ళు రాసే రాత మళ్ళా ఆయన పిలిపించుకుంటే తప్ప మనకు అర్థమైతే కాదు. నేను చిన్నప్పుడు చూసేవాడిని. మళ్ళా అదే కర్ణ రావాలి, అదే బియ్యం రావాలి, ఆయనే చెప్తే తప్ప మనకేం అర్థం కావు. వీళ్ళు జమాబందీ పెట్టేవాళ్ళు. ఆ జమాబందీకి వచ్చి ఈ భూమిని అంటే మనం ఒప్పుకోవాలి, లేకపోతే మన భూమి కూడా మనకు ఉండదు. ఆ పరిస్థితులు అప్పుడు ఉండేటివి. అందుకే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కరణాలని బియ్యమని పూర్తిగా రద్దు చేశారు. కానీ తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు మాత్రం పెత్తనం మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు. ఇంకా మన భూమి మీద ఎవరికి పెత్తనం ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కే పెత్తనం ఉంది. మన భూమి మన పేరుతో ఉండాలంటే ఉండిస్తారు. వాళ్ళు అనుకుంటే మన భూమి వేరే వాళ్ళ పేరుతో వెళ్ళిపోతూ ఉంటుంది. అదే మరి అకౌంట్స్ కావాలంటే తిరిగి కాళ్ళు అరిగిపోయి తిరుగుతూ ఉంటాం. పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని డబ్బులు ఇవ్వాలి, ఇలాంటి ఏది కావాలన్నా డబ్బులు ఇవ్వాలి. అదే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లా తయారైందంటే 67 సర్టిఫికెట్లు కావాలి. ఎవరన్నా పుట్టారంటే మళ్ళా వేరే పోవాలి, ఎవరన్నా చనిపోయారంటే వీళ్ళు ఎవరు కానీ పంచాయతీ అంటారు కానీ మళ్ళా పెండింగ్. ఆదాయ సర్టిఫికెట్ కావాలంటే వీళ్ళే ఇవ్వాలి. ఇంకొక పక్కన నేటివిటీ కావాలంటే వీళ్ళే ఇవ్వాలి. అంటే ఈ విధంగా మొత్తం ఒక 67 సర్టిఫికెట్లు ఇవ్వాలి. మన పని నిద్ర చేస్తానే ఏ చిన్న పని కావాలన్నా వీళ్ళు చుట్టూరు తిరుగుతూ ఉండాలి. చాలా జరిగాయి ఇది. వీళ్ళ తప్పు కాదు, వారసత్వంగా వచ్చింది. ఆ వారసత్వంగా వీళ్ళు కూడా చిక్కుముడిలో చిక్కుని మనం లేనిపోయిన ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ఈ డిపార్ట్మెంట్ని అన్ని సమస్యల నుంచి ఫ్రీ చేయాలని. మీరు ఒక విషయం చూస్తే ఒక వ్యక్తికి 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, షేర్స్ ఉంటాయి, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి ప్రపంచం మొత్తం. డీమ్యాట్ లో కంప్యూటర్లో పెట్టేస్తారు, ఇంకేం అవసరం లేదు. ఆటోమేటిక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకుంటాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుంటాడు. రైతుకు 1 ఎకరా భూమి ఉంటే అది మన చేతుల్లో ఉండదు. మన జాతకం, మన భవిష్యత్తు ఒక ఆఫీసర్ చేతుల్లో ఉండే పరిస్థితి వస్తుంది. వారసత్వంగా వచ్చిన ఆస్తికి కూడా మనం ఎప్పటికప్పుడు అడుక్కునే పరిస్థితి వస్తామని చాలా దుర్మార్గం. ఈరోజు టెక్నాలజీ బ్రహ్మాండంగా వచ్చింది. సెల్ ఫోన్ పెట్టుకుంటే మీరు అన్ని పనులు అయిపోతాయి. మా తమ్ముళ్ళు కొంతమంది అయితే మంచి పనికి ఉపయోగించారు, కానీ బీరు కావాలన్నా సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. ఇంకో పక్కన చూస్తామంటే ఆన్లైన్ మొత్తం వస్తువులన్నీ ఆన్లైన్లో చేస్తున్నాయి. మీరు డబ్బులు ఇచ్చి ఏం కావాలన్నా మీరు కానీ బుక్ చేసుకుంటే మీ ఇంటికి డోర్ డెలివరీ వస్తుంది. అమెరికా నుంచి మీ ఇంటికి కావాలంటే ఏ వస్తువైనా 3 రోజుల్లో మీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది, అంటే ఒకే రోజులో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్కన మనం చూస్తామంటే ఒక్క సెల్ ఫోన్ పెట్టుకుంటే భవిష్యత్తులో మీరు అన్ని పనులు అయిపోతాయి. 10 బ్యాంకుల్లో మీ డబ్బులుంటే సెల్ ఫోన్ ద్వారా మీ డబ్బులన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడికి పోయినా ఏ వస్తువు కొనాలన్నా సెల్ ఫోన్ ద్వారానే కొనుక్కునే పరిస్థితి వస్తుంది. మీ అకౌంట్స్ అన్ని అడ్జస్ట్ అయిపోతాయి. టెక్నాలజీ యుగంలో చాలా వరకు మీరు చూశారు. నేను ఒకటి తీసుకొచ్చాను, పేదవాళ్ళకి పింఛన్లు ఇచ్చాం. శుభ్రంగా పంచాయతీ ఆఫీసర్కి ఇస్తున్నాం. నేరుగా విలేజ్కి రావడం, వేలు ముద్ర తీసుకోవడం. ఎవరైనా వేలు ముద్రలు అరిగిపోతే కనురెప్ప తీసుకుని ఇంటి దగ్గరనే 1000 రూపాయలు ఇచ్చి సిస్టమ్ పెట్టాం. అది కూడా జన్మభూమి మా ఊరు కమిటీ కూడా చెప్పాను. వాళ్ళు కూడా దగ్గరుండి ఆ 1000 రూపాయల్లో 1 రూపాయి కూడా లంచం లేకుండా పేదవాళ్ళకు 100% చేరేడుగా చేయమని నేను చెప్పాను. దాని పక్కనే ఇంకొక సిస్టమ్ తీసుకొస్తున్నాం. మీకు 1000 రూపాయలు కావాలంటే 1000 రూపాయలు తీసుకోవచ్చు, 200 రూపాయలు కావాలంటే 200 రూపాయలు తీసుకుని మిగిలిన 200 రూపాయలు మీ అకౌంట్లో జమ చేసుకోవచ్చు. ఇప్పుడు రూపీ కార్డు వచ్చింది, ఆటోమేటిక్ గా మీ అకౌంట్లో జమ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఒకటి ప్రారంభించాను. మీకు 10 బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటాయి.
10 బ్యాంకులు తిరగాల. ఏ బ్యాంకుకు తిరిగే పని లేకుండా ఒక్క సెల్ ఫోన్ ఉంటే ఆ సెల్ ఫోన్ ద్వారా ఇంటరాపరబిలిటీ అంటే 10 బ్యాంకులకు సంబంధించిన ఖాతాలు మీరు ఆపరేట్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. అదే మరి ఈరోజు నేను ఆలోచించి ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే దీనివల్ల సేవింగ్స్ పెరుగుతాయి, పొదుపు ఉద్యమం వస్తుంది. ఇంకో పక్క మన డబ్బులు ఎంత అవసరం అంత వాడుకుని మిగిలింది బ్యాంకుల్లో పెట్టుకునే పరిస్థితి వస్తుంది. మనం ఈరోజు నిత్యావసర